హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రిలీజ్ కిచెన్లో మరొక సూపర్ ఫుడ్తో వచ్చేసాము. ఇదివరకు రోజుల్లో సెలబ్రిటీస్ ఫుడ్గా చెప్పుకునే కినోవా రైస్ ఆరోగ్య పరిరక్షణ కోసం సామాన్యులు కూడా తమ ఆహారంలో భాగంగా చేర్చేసుకుంటున్నారు. మన శరీరానికి అవసరమైన 9 రకాల అమైనో ఆమ్లాలు కినోవా రైస్లో లభిస్తాయి. నాన్ వెజ్ తినని వారికి కినోవా రైస్లో ఉన్న ప్రోటీన్స్ను అధికంగా పొందవచ్చు. దీనిలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల కొద్దిగా తిన్న కడుపు నిండిన భావన కలిగి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. గర్భిణీ స్త్రీలకు కినోవా అద్భుతమైన ఆహారంగా చెప్పవచ్చు. గర్భంలో ఉన్నప్పుడు ఫోలేట్ అతి ముఖ్యం. కినోవాలో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది. శిశువు మెదడు వెన్నుముక అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది. ఐరన్ కూడా ఉండడంతో రక్తహీనత రాకుండా కాపాడుతుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల తల్లి శిశువు ఇద్దరి ఆరోగ్యం బాగుంటుంది. 100 గ్రాముల ఉడికించిన కినోవా రైస్లో సుమారు 120 క్యాలరీలు ఉంటాయి. ప్రోటీన్ 4.4, ఇది బియ్యం కంటే దాదాపు రెట్టింపుగా చెప్పవచ్చు. ఫైబర్ 2.8 గ్రాములు. ఐరన్ రోజువారీ అవసరానికి 15% ఉంటుంది. మెగ్నీషియం 30%, మ్యాంగనీస్ 30%. ఇందులో ఉండే పీచు పదార్థం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీన్ని పోషకాలు గనుక చెప్పవచ్చు. ఐరన్, మెగ్నీషియం మరియు యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. కినోవాలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, జింక్, మెగ్నీషియం, పొటాషియం, ఫోలేట్ వంటి ఖనిజాలు, ఫాస్ఫరస్, విటమిన్ బి, విటమిన్ ఇ వంటి ముఖ్యమైన ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. బియ్యం కంటే ఖరీదైనదైన కినోవా ఎన్నో పోషకాలు గనిగా చెప్పవచ్చు. ఒక నెల వాడి చూడండి, మీ ఆరోగ్యంలో ఎంత మార్పు వస్తుందో మీకే తెలుస్తుంది. ఈ కినోవా మొక్క దక్షిణ అమెరికా ప్రాంతానికి చెందిందైనప్పటికీ అన్ని దేశాల్లోని అన్ని సూపర్ మార్కెట్లోని ఇది లభిస్తుంది. ఈ కినోవాని 6 నెలలు దాటిన చిన్నపిల్లలకు కూడా చిన్నగా స్టార్ట్ చేయవచ్చు. ఇక కినోవాని బాగా కడిగి 2 గంటల పాటు నానబెట్టి వండుకొని తింటే గ్యాస్ సమస్యలు ఏమీ రావు. ఇక కినోవాని ఉప్మాగా, బిర్యానీగా, సలాడ్స్గా, అన్ని విధాలుగా అన్ని సూప్స్లో కూడా వాడుకోవచ్చు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.